హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవల స్టార్ట్ చేశాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. నీవు తొందరపడలేదు కదా, బాగా ఆలోచించావా రూపా? ఎంతైనా వాళ్ళు నీ తల్లిదండ్రులు, నీ మేలు కోరేవాళ్ళు. ఇలా చెప్పకుండా చేయకుండా ఇంట్లోంచి మాయమైతే వాళ్ళు కంగారు పడి బాధపడతారేమో, నీ ఆచూకీ తెలియక గాబరా పడతారేమో. పోనీ ఇలా నా దగ్గరికి వెళ్తున్నానని చెప్పవలసిందేమో. సుమతి కొంచెం బాధగా సందేహంగా అంది. నీకు తెలియదు ఆంటీ, చెబితే మా వాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడికి చెప్పాను. చితక్కొట్టి గదిలో పడేసి తాళం పెట్టారు. ఎంతసేపు తప్పు దాచికప్పెట్టి కడిగేసుకుని చేతులు దులుపుకుంటామన్న ఆలోచనే తప్ప నేనిలా ధైర్యంగా కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడడానికి ఒప్పుకుంటారా? వాళ్ళకి పరువు ముఖ్యం. వాళ్ళకే కాదు, సగటు తల్లిదండ్రులకి సంఘంలో చెడ్డ పేరు వస్తుందన్న భయం. మీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వస్తే నా వెనకాలే వచ్చి నాకు ఇదంతా మీరు నేర్పి పెట్టారని మిమ్మల్ని తిట్టి గోల చేస్తారు. వాళ్ళకు తెలిస్తే చచ్చినా కేసు వేయనీయరు. కోర్టులో మన పని జరగదా ఆంటీ? అందుకే పారిపోయి వచ్చేశాను అంది రూప. అర్ధరాత్రి 11 గంటలు దాటాక ఒక సూటు కేసులో తన బట్టలు వేసుకుని అవతలి వైపు గుమ్మం గొళ్ళెం వెయ్యాలన్న ఆలోచన వాళ్ళకి రాకపోవడంతో అటువైపు తలుపు తీసుకుని తిన్నగా సుమతి ఇంటికి వచ్చేసింది రూప. ఆంటీ, మీరున్నారు. మీరు భరోసా ఇచ్చారన్న నిబ్బరం లేకపోతే ఇల్లు వదిలి ఎలా రాగలిగేదాన్ని? డిగ్రీ అన్నా చేతిలోకి రాకుండా బయటకు వచ్చి ఏం చేయగలిగేదాన్ని? నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. నా సమస్యలకి జవాబుగా మీరు నా తరఫున నిలబడ్డారు కనుక ఇంత సాహసం చేయగలిగాను. లేకపోతే అమ్మా నాన్న ఏ డాక్టర్ దగ్గరకో ఈడ్చుకెళ్ళి అబార్షన్ చేయించేవారు. నన్ను ఇంట్లో బంధించి అడుగడుగునా మాటలతో హింసిస్తూ, నన్ను శపిస్తూ, చిన్నబుచ్చుతూ, ఈ సంగతి నలుగురికి తెలిసి పెళ్లి కాకపోతే మాటలతో మరింత కుళ్ళబొడిచేవారు. చేసిన తప్పు కంటే ఆ హ్యూమిలేషన్ భరించలేక అవమానంతో ఏడుస్తూ వాళ్ళంత హీనంగా చూసినా గత్యంతరం లేక, ఎదిరించే ధైర్యం లేక కుక్కలా పడుండే అవస్థ నుంచి మీరు నన్ను కాపాడారాంటీ. నేనిలా దొంగతనంగా వచ్చానని కోపంగా ఉందా మీకు? లేదమ్మా, ఎటొచ్చి మీ వాళ్ళ బాధ తలుచుకుంటే బాధగా ఉంది. సరే, కాలమే అన్ని గాయాలు మాన్పుతుంది. చూద్దాం, నీ ఈ ధైర్యాన్ని కొన్నాళ్ళు పోయాకైనా హర్షిస్తారేమో. నీవన్నట్టు కోర్టులో కేసు ఆరంభం అయ్యే వరకు నీ ఉనికి వాళ్లకు తెలియకపోవడం మంచిది. నీ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలంటే తప్పదు. వాళ్ళని బాధపెట్టాలి. సుమతి భారంగా అంది. రూపా, రేపే సురేష్కి లాయర్ నోటీస్ పంపిస్తాను. మనకి కేసులో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ నీవింకా మైనర్వి అవ్వడం, 18 నిండకుండా 2 నెలలు టైం ఉండడం మన అదృష్టం. లేకపోతే కేసు వేసే పాయింట్ లేకపోయేది మనకు. నీవు మేజర్వి అయి ఉంటే సురేష్ మోసం చేసినా కోర్టులో అది నేరంగా నిలిచేది కాదు. బలవంతంగా రేప్ చేస్తే తప్ప ఇద్దరూ కలిసి చేసిన దానికి కోర్టు శిక్షించలేదు. కోర్టు సురేష్ని శిక్షించినా మానినా నాకేం పర్వాలేదు. ఇది నలుగురికి తెలియాలి. అందరి ముందు సురేష్ని దోషిగా నిరూపించడానికే ఇలా కోర్టుకెక్కుతున్నానాంటీ. అదే అనుకో. అయినా కోర్టుకెక్కిన ఈ ఒక్క పాయింట్ అయినా మనకుండకపోతే కేసు ఫైల్ చేయలేకపోయేదాన్ని. అందులో ఉత్తరాలు లాంటి సాక్ష్యాలేదేమో. మనం కేసు అసలు నిలబడేదే కాదు. సరే, రేపు నోటీసు పంపిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. పద, ఆ గదిలో పడుకో. నీవు ఇదిగో మా పాప సరోజా గది ఇది. ఇవాళ నుంచి నీవు మా పాపకి అక్కవి. దానికి తోచడం లేదని గోల చేస్తోంది. సరోజ కూడా చలాకీ పిల్ల, నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది అంటూ పాప గదిలోకి తీసుకువెళ్ళింది. పక్క మీద నైట్ గౌన్లో 18, 19 ఏళ్ల అమ్మాయి నిద్రపోతోంది. ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? అంది రూప కుతూహలంగా, ఆశ్చర్యంగా. సుమతి నవ్వి, కాదు, నా కూతురు అంది. రూప తెల్లపోయి, అదేమిటి, మీకు పెళ్ళవ్వలేదంటారంతా అంది తడబడి. సుమతి అదోలా నవ్వుతూ, పెళ్ళై ఉండాలా కూతురు ఉండేందుకు? చూశావా, నీకు తెలియకుండానే నీవు ఈ సమాజంలో ఒక మనిషివని నిరూపించావు ఈ ప్రశ్న అడిగి అంది భుజం చరిచి. రూప మొహం నల్లబడింది. చచా రూపా, నిన్ను ఇన్సల్ట్ చేయడానికి అనలేదమ్మా. మన రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ పెళ్ళి పిల్లలు సాంప్రదాయాలు
ఆచారాలు ఒక్క రోజులో పోవమ్మా, అవి పోవు. అందుకే పాప నా కూతురనగానే అప్రయత్నంగానే పెళ్ళవలేదుగా అన్నావు. అది సహజం. మనం ఇవన్నీ అధిగమించటానికి చాలా రోజులు, ఏళ్ళు పడుతుంది. కొన్ని తరాలు పట్టొచ్చు. మంచో చెడో మార్పు అన్నది రావడానికి కొన్ని తరాలు పడుతుంది. స్త్రీలు బాల్య వివాహాలు స్థాయి నుంచి ఆడది చదువుకుని గుమ్మం దాటి ఉద్యోగాలు చేసే స్థాయికి చేరడానికి ఎన్నేళ్లు పట్టిందో చూసావా? వీరేశలింగం లాంటి మహానుభావులు ఎంత చేసినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా వితంతు వివాహాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వితంతు వివాహాల స్థాయే దాటని మన సమాజం అవివాహితుల మాతృత్వాన్ని ఆమోదిస్తుందా? రూపా, ఈనాడు నీవు వేసిన ఈ పునాది మీద భవంతి లేవడానికి కొన్నేళ్లు పడుతుంది. అంతా తలోరాయి వేసి కుల కులతోద్దాం అన్నవారే తప్ప అంతా తలో చెయ్యి వేసి లేవనెత్తుదాం అనుకోరు. ఈ ఇక్కట్లన్నీ అధిగమించేందుకు చాలా ఓర్పు, ధైర్యం, సాహసం ఉండాలి. ఏమిటో ఒక దానిలోంచి ఒక దానిలోకి వెళ్ళిపోతున్నాను. సరోజ నా కూతురు, పెంపుడు కూతురు అనుకో. ఇంక పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అంది రూప భుజం తట్టి. 3 రోజుల తరువాత సురేష్కి లాయర్ నోటీస్ పంపించింది సుమతి. నా క్లయింట్ కుమారి రూప మైనర్తో ప్రేమ కలాపాలు జరిపి ఆ తరువాత ఆమె పెళ్లి చేసుకోవలసిందిగా కోరగానే పెళ్లి చేసుకోనని అవమానించినందుకు, మీ కారణంగా ఆమె ఇప్పుడు గర్భవతి అయినందువలన ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరైనందున వెంటనే పెళ్లాడాలని ఆమె కోరింది. అప్పుడు అవమానం చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. నా క్లయింట్ అనేక విధాలా బ్రతిమలాడి ఆశ చావక మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించి తనని తన కుటుంబాన్ని అవమానాల నుంచి రక్షించడానికి వెంటనే పెళ్లాడాలని కోరితే మీ తండ్రి కూడా హీనంగా నీచంగా మాట్లాడి పొమ్మన్నాడు. నా క్లయింట్ కోర్టు ఎక్కి న్యాయం కోసం పోరాడుతానని బెదిరించినా లొంగలేదు. ఇప్పుడు నా క్లయింట్ మీ కారణంగా అవమానాల పాలై ఆమె పరువు, తల్లిదండ్రుల పరువు పోయి అక్రమ సంతానానికి తల్లి అయ్యే తరుణంలో న్యాయం కోసం కోర్టుకెక్కుతోంది అని ఇందు మూలంగా తెలియచేయటం అయింది. అడ్వకేట్ సుమతి, BA, BL. లాయర్ నోటీస్ చదవగానే సురేష్కి ముచ్చెమటలు పట్టాయి. రూప ఎంత పని చేసింది? ఏదో బెదిరింపు అనుకున్నాడు గాని రూప ఇలా పరువు మర్యాదల్ని కూడా లెక్క చేయకుండా కోర్టుకెక్కుతుందని అతను ఎన్నడూ అనుకోలేదు. ఒక క్షణం అతని మెదడు పనిచెయ్యడం మానేసింది. కాగితం పట్టుకున్న చేతులు గజగజా వణికాయి. కోర్టు, కేసు, తను చేసిన పని ఊరంతా తెలుస్తుంది. పేపర్లో పడుతుంది. ప్రతి వాళ్ళు తనని దోషిగా చూస్తారు. తన ఫ్రెండ్స్లో తన పరపతి ఏమవుతుంది? అన్నిటికంటే ముందు తండ్రి ఏమంటాడో? ఆ రోజు రూప వచ్చి వెళ్ళిన రోజున సురేష్ ఇంటికి రాగానే తల వాచేట్లు చివాట్లు పెట్టాడాయన కొడుకుని. చదువు సంధ్యలు లేకుండా ప్రేమలు ఆడపిల్లలు కావాల్సి వచ్చిందారా? ఆ పిల్ల వచ్చి నానా మాటలు అని పెళ్లి చేసుకోకపోతే కోర్టుకెక్కుతానని బెదిరించింది. అప్రాచ్యుడా, నీకిదేం తెగులు? వెధవేషాలు వేస్తావా? నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా ఇప్పట్నించి? అంటూ కొడుకుని చెడామెడా తిట్టాడు. ఆవేశం కాస్త చల్లారాక కొడుకు నుంచి అన్ని వివరాలు అడిగి రూప కోర్టుకెక్కితే సురేష్ని దోషిగా నిలబెట్టేందుకు ఉత్తరాలు లాంటి సాక్ష్యాలు ఏమీ లేవని సంతోషించాడు. కొడుకుని తిట్టిన ప్లీడరు వ్యవహార దక్షత కలవాడు కనుక ముందు చూపుతో ముందరికాళ్లకు బంధంలా రూప తండ్రిని కలిసి నలుగురిలో నానా మాటలు అని వచ్చాడు. దాంతో ఆ తండ్రి రూప కట్టడిలో పెట్టి కోర్టుకెక్కితే పోయేది వాళ్ల పరువేనని కూతురుని కోప్పడతాడని ఆశించాడు. తల్లి కూడా చాటుగా కొడుకుని నానా మాటలు అంది. అసలే రూపతో ఈ వ్యవహారం ఎందుకు నడిపానా అని పశ్చాత్తాపపడిన సురేష్ తల్లిదండ్రులు తిట్టడంతో బుద్ధి తక్కువయ్యి దీనిలోకి దిగానని మనసులో లెంపలు వేసుకుని జరిగింది పీడకల అనుకుని మర్చిపోవాలనుకున్నాడు. తీరా చూస్తే రూప అన్నంత పని చేసి లాయర్ నోటీస్ పంపించేసరికి నీళ్లు కారిపోయాడు. భయంగా తండ్రికి చూపించాడు అది. నోటీసు చూసి రామనాథం గారు భయపడ్డారు. ఆడపిల్ల ఇంత ధైర్యంగా చేసిన పనికి సిగ్గుపడడం పోయి కోర్టుకెక్కుతుందని ఆయన ఎన్నడూ ఎదురు చూడలేదు. ఏదో కసితో ఆవేశంతో వచ్చి బెదిరించిందని అనుకున్నాడాయన. ఆ నోటీసు లాయర్ సుమతి ద్వారా రావడం ఆయనకు మరింత అనుమానం అనిపించింది. కోర్టులో ఎప్పుడూ రామనాథం గారు, సుమతి ప్రత్యర్థులే. ఇద్దరూ సమబలాలతో తలపడతారు కేసులో.
రామనాథం గారిని లాయరుగా పెట్టుకున్న వాళ్ళ ప్రత్యర్థులు సుమతిని తన లాయరుగా ఎన్నుకుంటారు. రామనాథం గారు ఎదురుగా సుమతి కేసు టేకప్ చేస్తే ఆ కేసు మంచి పవర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని జడ్జిలు కూడా అనుకుంటారు. లాయర్లకి క్లయింట్లకి వారిద్దరి సంగతి తెలిసిపోయింది. సుమతితో కేసు వేస్తే అవతలి లాయర్ రామనాథం గారని, రామనాథం గారితో కేసు వేస్తే అవతలి పార్టీ వాళ్ళు సుమతి దగ్గరికి వెళ్తారని అందరికీ తెలుసు. ఈరోజు ఈ నోటీసు తన కొడుక్కి లాయర్ సుమతి ద్వారా రావడం తల కొట్టేసినట్లయింది ఆయనకి. పర్సనల్గా తనని అవమానించే అవకాశం సుమతికి వచ్చినట్లు ఆయన మనసులో ఉడికిపోయారు. ఈ నోటీసుకి జవాబివ్వడం, రూపతో రాజీకి వచ్చి కోర్టు కేసు లేకుండా చేసుకోవడం, సుమతి ముందు తలవొగ్గి తప్పు ఒప్పుకోవడం మరింత చిన్నతనంగా నామోషిగా అనిపించింది ఆయనకి. ఆ కోపం అంతా సురేష్ మీద చూపించి నానా తిట్లు తిట్టారాయన. ఎంత తిట్టినా కన్న కొడుకు, వాడిని కోర్టుకి ఇప్పించడం అంటే వాడి పరువు కాదు, ముందు తమ పరువు ప్రతిష్టలే పోతాయని ఎంత దులిపేసుకుందామన్నా ఇది తమ కుటుంబానికి సంబంధించినదని ఆయనకు తెలుసు. సురేష్ని తిట్టినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని ఆయనకు తెలుసు. రూపతో రాజీ పడడం అంటే సుమతి ముందు తలవగ్గడం అన్నమాట. ఆయన ఆత్మాభిమానం, పౌరుషం అడ్డొచ్చింది. ప్రతి కేసులో తనకి అడ్డు తగులుతూ మూడొంతుల కేసు గెలుస్తూ తనకి ప్రతి విషయంలో ప్రత్యర్థిలా ఉన్న సుమతి ముందు తలవొగ్గడమా? ఇది సురేష్ మీద కోపం కాదు. ఇన్నాళ్ళకి తన మీద కసి తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ అమ్మాయి సుమతి దగ్గరికి ఎలా వెళ్ళిందో? ఇంతమంది లాయర్లు ఉండగా రూప సుమతి దగ్గరికే ఎందుకెళ్ళాలి? ఈ నోటీసు ఇప్పించడంలో సుమతి పాత్ర చాలా ఉండి ఉంటుంది. ఆ పిల్లకి ధైర్యం చెప్పి ప్రోత్సహించి కేసు గెలిపించే పూచి నాదని హామీ ఇచ్చి మరింత ఊరెక్కించి నోటీసు ఇచ్చి ఉంటుంది. తన మీద కోపం, కసి తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆమెకు చాలా ఆనందంగా, గర్వంగా ఉండి ఉంటుంది. ఊహిస్తుంటే రామనాథం గారి ఒంటిని తేళ్ళు, జర్రులు పాకాయి. ఏమైనా సరే రాజీకి రాకూడదు. మైనర్ అన్న పాయింట్ తప్ప రూప దగ్గర సాక్ష్యాలేమీ లేవు. ఆ పాయింట్తో ఈ కేసు గెలిచి తనని అడుగడుగునా అవమానిస్తున్న సుమతికి బుద్ధి చెప్పాలి. ఆయనలో పంతం పెరిగింది. పట్టుదలగా కోర్టుకెక్కడానికే నిర్ణయించారాయన. శారదాంబ పరువు ప్రతిష్ట అంటూ గోల పెట్టింది. సురేష్కి ఇంత చేసినా రూప మీద కసి పెరిగి లొంగిపోయి రాజీకి రావాలని లేదు. రాజీ అంటే పెళ్లాడాలి. తన మీద ఇంత కక్ష కట్టిన రూపని ఇంపాసిబుల్ అనుకున్నాడు కోపంగా. తాను చేసిన పని నలుగురిలో బయటకు వస్తుందని చిన్నతనంగా ఉన్నా తండ్రి తగ్గిపోవడానికి ఇష్టపడకపోవడంతో చేసేదేం లేక ఊరుకున్నాడు. ఇంత గొడవ అవుతుందని తెలిస్తే ఈ గొడవలో ఇరుక్కోకపోదును అని పదే పదే పశ్చాత్తాపపడ్డాడు. గుడ్డిలో మెల్లన్నట్లు తను రూపకి ఉత్తరాలు అవి రాయలేదు. పెళ్లాడతానని మాటివ్వలేదు కనుక కేసు బలంగా నిలవదు. తండ్రి పంతం పట్టి కేసు గెలిపించొచ్చు అని ఓదార్చుకున్నాడు. కేసు గెలిచినా ఓడినా ఇదంతా అనవసరంగా నలుగురి నోళ్లలో పడ్డందుకు మాత్రం సురేష్కి బాధగా ఉంది. రూప కేసు నెల 15 రోజుల్లోనే హీరింగ్కి వచ్చింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం సుమతికి బాగా సన్నిహితులు. ఆ కేసు ఆయన కిందకి రావడంతో సుమతి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి తొందరగా ఆ కేసు హీరింగ్కి వచ్చేట్టు చూసింది. 3 రోజుల తరువాత రామనాథం నుంచి జవాబు రాకపోవడంతో కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఈ నెల 15 రోజులలో రూప, సురేష్ కలిసి తిరగడం చూసిన వాళ్ళందరి సాక్ష్యాలు సంపాదించింది. టైప్ ఇన్స్టిట్యూట్లో వారు గడిపిన హోటల్ బాయ్స్, వాళ్ళిద్దరినీ చూసిన విశ్వనాథం గారి స్నేహితులు, రూప స్నేహితురాళ్ళిద్దరూ, ఇలా ఒక అరడజను మందిని కలిసి అవసరమైతే వారు రూప తరఫున కోర్టులో సాక్ష్యం ఇచ్చేట్టు ఒప్పించింది. కోర్టులో సురేష్ మీద రూప కేసు వేసిన సంగతి విశ్వనాథం గారికి స్నేహితుల ద్వారా తెలిసేసరికి కేసు కోర్టులో హీరింగ్కి వచ్చేసింది. రూప ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ నెల్లాళ్లలో విశ్వనాథం గారికి హఠాత్తుగా ముసలితనం వచ్చేసినట్లు జుట్టు సగం నెరిసి కళ్ళు లోతుకుపోయాయి, దవళ్ళు పీక్కుపోయాయి. ఆ నెల రోజులుగా పద్మావతి ఆవేదనకి అంతులేకుండా పోయింది. ఆ మర్నాడు ఉదయం రూప ఇంట్లో లేదని గుర్తించగానే ఆమె స్థాణువైంది. రూప ఇంత సాహసం చేయగలదని ఎన్నడూ అనుకోలేదు ఆమె. ఏదో పొగరుగా మాట్లాడడం తప్ప అంత ధైర్యంగా ఏ ఆధారం లేకుండా ఇల్లొదలదని ఆమె కలలో కూడా అనుకోలేదు పద్మావతి. తను సాధించదలిచిన దానికి వీళ్ళు అడ్డు వస్తున్న కారణంగా
తను అనుకున్నది సాధించడానికి ఇల్లు తొలడం తప్ప గత్యంతరం లేదని, తను పిరికిదానిలా ఆత్మహత్య చేసుకోనని, తను చేరవలసిన గమ్యం చేరాక తన ఉనికి తెలియపరుస్తానని, అంతవరకు తన గురించి ఆందోళన పడనవసరం లేదని రూప రాసిపెట్టిన ఉత్తరం చూశాక కాస్త స్థిమితం చిక్కింది. ఏ అఘాయిత్యం చెయ్యలేదని మనసు నిబ్బరపడినా ఎక్కడికెళ్ళిందో, ఏమైందో, ఎలా బ్రతుకుతుందో, ఒంటరిగా ఎక్కడ ఏం అవస్థలు పడుతుందోనని హడలిపోయింది. ఆ ఉత్తరం తీసుకువెళ్ళి భర్త మీద విసిరికొట్టి రూప ఇంట్లోంచి వెళ్ళడానికి ఆయనే కారణం అని విరుచుకుపడింది. విశ్వనాథం గారు రూప అంత పని చేయగలదని ఎన్నడూ అనుకోలేదేమో. నిర్ఘాంతపోయాడు. ఉత్తరం చదివి ఆ ధైర్యానికి విస్తుపోయాడు. ఆయన, పద్మావతి ఆ నెల రోజులలో మానసిక వ్యధతో చిక్కి సగమైపోయారు. రూప ఏదని అడిగిన వారికి సెలవులు కనుక అమ్మమ్మగారి ఊరు వెళ్ళిందని చెప్పుకున్నారు. మళ్ళీ రూప నుంచి ఏ ఉత్తరమన్నా వస్తుందేమోనని ఇద్దరూ ఆరాటంగా చూశారు. నెల రోజుల తరువాత ఆయన కొలీగ్ లాయరు సుమతి తనని కలిసి రూప కేసులో సాక్ష్యం చెప్పవలసిందని కోరిందని అనగానే ఆయన నిర్ఘాంతపోయారు. ఆయన మొహం నల్లబడింది. రూప కోర్టుకెక్కుతుందని వినగానే అన్నాళ్లుగా ఆయన రూప కోసం పడిన ఆరాటం, బాధ, తాను తొందరపడ్డానన్న భావం అన్నీ పోయి మళ్ళీ రూప మీద కోపం ముంచుకు వచ్చింది. ఈ దెబ్బతో తమ పరువు నడివీధికెక్కుతుందని ఆయన కోపం పట్టలేకపోయారు. లాయర్ దగ్గరికెళ్ళడం, కేసు పెట్టించడం ఎలా చేసిందో ఆయనకేమీ అంతుబట్టలేదు. ఎక్కడ ఉందో, ఏ ధైర్యంతో ఇదంతా చేస్తోందోనని ఆలోచించారు. ఆఖరికి లాయర్ సుమతిని కలిస్తే రూప విషయం తెలుస్తుందేమోనని కలిశారు ఒకరోజు. సుమతి, రూప విశ్వనాథం గారి స్నేహితురాలిని కలిశాక ఈ విషయం వాళ్ళు విశ్వనాథం గారికి చేరవేస్తారని, విశ్వనాథం గారు తన దగ్గరికి వస్తారని ఎదురుచూస్తూనే ఉంది. కేసు విషయం చెప్పాలని రూప తన దగ్గర ఉన్న విషయం చెప్పడమా మానడమా అని ఆలోచించింది. కానీ రూప ధైర్యంగా, చెప్తానాంటీ, నేనెలాగూ కోర్టుకి రావడం అది అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నేనెటు వెళ్ళింది తెలుసుకోవాలంటే పెద్ద కష్టం కాదు. ఎలాగూ తెలుస్తుంది. అబద్ధం ఎందుకు ఆడడం? నేను ఇష్టమైన ఇల్లు వదిలాను. నేను నా ఇష్టప్రకారమే ఇల్లు వదిలాను. నన్ను బలవంతంగా ఇంటికెవరూ తీసుకెళ్ళలేరు అంది రూప. విశ్వనాథం గారు, పద్మావతి వచ్చే వేళకి సుమతి, రూప డ్రాయింగ్ రూంలోనే కూర్చున్నారు. రూపని అక్కడ చూడగానే విశ్వనాథం మొహం ఎర్రబడింది. కూతురు వంక కసిగా చూసి పళ్ళు కొరికి, నీవింట్లోంచి లేచిపోయిన నాడు నా కూతురు చచ్చిందని ఒక ఏడ్పు ఏడ్చుకున్నాను. నీవింకా ఇలా మమ్మల్ని, మా పరువుని నడి బజారులోకెక్కించడానికే బ్రతికి ఉన్నావన్న మాట. నీకేం అపకారం చేశామని మా మీద ఇలా కత్తి కట్టావే? నిన్ను కనడమే నా తప్పయింది. దానికి శిక్ష ఇప్పటికీ అనుభవిస్తున్నాను. మమ్మల్ని ఇంకా ఈ మాత్రంగానైనా బ్రతకనీయదలుచుకోలేదా? కోర్టుకెక్కి అందర్లో మమ్మల్ని మొహం ఎత్తుకోనీయకుండా చేసేంత అపకారం నీకేం చేశామే? నిన్ను కన్న మొదటి పిల్లవని అల్లారు ముద్దుగా పెంచాం. కోరినవన్నీ కాదనకుండా చేశాం. ఇందుకా మాకీ శిక్ష? ఆయన గొంతు రుద్ధమైంది. పద్మావతి కళ్ళ నిండా నీళ్లు తిరిగింది. రూప తలదించుకుంది. సుమతి లేచి నిల్చుని, విశ్వనాథం గారు, ముందు మీరిలా కూర్చోండి. దయచేసి ఆవేశపడకండి. అమ్మా, మీరు కూర్చోండి. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం సుమతి వినయంగా అంది. ఆయన కోపం ఈసారి సుమతి మీద తిరిగింది. ఆమె వంక కోపంగా చూస్తూ, అమ్మా, మీరు చదువుకున్నవారు, న్యాయవాదులు. ఇక ఆడపిల్ల ఇలా ఇంట్లోంచి లేచి వెళ్ళి తెలివి తక్కువగా ముందాలోచన లేకుండా కోర్టుకెక్కుతుంటే దానికి బుద్ధి చెప్పి, నచ్చచెప్పి తప్పు తెలియపరచాల్సింది పోయి, కేసు కోసం, డబ్బు కోసం ఇలా దాని చేత కేసు ఫైల్ చేయిస్తారా? మీరు ఆడవారు. ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రుల వ్యధ మీకు అర్థం కాదా? చిన్నపిల్ల తెలియక తప్పటడుగు వేస్తున్నప్పుడైనా మీకు తెలియపరచాల్సిన బాధ్యత లేదా? మా దగ్గర ఇలా దాచి దాన్ని మీరు ప్రోత్సహించడం ఏమన్నా బాగుందా? ఆవేశంగా కడిగేశారు. సుమతి మొహం అరక్షణం రంగు మారింది. అంతలో నిలదొక్కుని చిరునవ్వుతో ప్రశాంతంగా, ముందు మీరిలా కూర్చుంటే ఎందుకిలా చేయాల్సి వచ్చిందో అన్నీ వివరంగా చెబుతాను అంది. నాన్నా, ఇందులో మీరు ఆమెని అనడానికి ఏమీ లేదు. నాన్నా, ఇందులో మీరు ఆమెను అనడానికి ఏమీ లేదు. నా కోరిక మీద, నా పట్టుదల వల్ల ఆవిడ ఈ కేసు ఫైల్ చేశారు. దయచేసి ఏమన్నా అనదలిస్తే నన్ను అనండి.
కానీ ఆమెను ఏమీ అనకండి. రూప కాస్త కరుక్కుగా అంది. ఎవరినని ఏం లాభం? జరగాల్సిందంతా మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కన్న తల్లిదండ్రులన్న గౌరవం, అభిమానం ఉంటే ఇలా ఇంట్లోంచి లేచిపోయి మాకు తలవంపులు తెచ్చి పైగా కోర్టుకెక్కుతావా? ఏం చూసుకుని నీకింత గర్వం? తప్పుడు పని చేసి పిల్లాణ్ణి కనడం ఘనకార్యంలా లోకానికి నీవే చాటుకుంటున్నావు. నీది అతి తెలివో తెలివి తక్కువతనమో తెలియడం లేదు. ఇంకెవరన్నా అయితే ఈ పాటికి ఊరేసుకునేవారు. విశ్వనాథం తిరస్కారంగా అన్నారు. సార్, యుగ యుగాలుగా జరిగిన కథ అది. అది నిన్నటి కథ. ఆ కథని ఈనాడు కొత్త మలుపు తిప్పాలనే మా ఆరాటం. చేసిన తప్పులో ఇద్దరూ భాగస్వాములైనప్పుడు ఆడపిల్లే ఊరేసుకోవడం, మగాడు ఛాతీ విరుచుకు తిరగడం అన్యాయమని లోకానికి నిరూపించాలనే మా ప్రయత్నం. సుమత కల్పించుకుంటూ అంది. అమ్మా, కబుర్లకి కార్యాచరణకి చాలా తేడా ఉందమ్మా. ఉపన్యాసాలు ఇవ్వడం తేలిక తల్లి. రేపు ఇక దీని భవిష్యత్తు ఏమై ఉంటుంది? పెళ్ళి, ఇల్లు, సంసారం ఇంకా ఈ జన్మకు ఉంటాయా? పెద్ద సంఘ సంస్కర్త బయలుదేరింది. ఈవిడ ఒక్కతి తిరగబడి న్యాయసూత్రాలు మార్చేస్తుందా? సుమతి వంక హేళనగా చూశారాయన. ఒక్కొక్క రాయి చొప్పున వేస్తే మహావారధి తయారవుతుంది సార్. రూపలాంటి ధైర్య సాహసాలు గల అమ్మాయిలు నూటికి ఒక్కరు చొప్పున అయినా ఒక్కొక్క రాయి పునాదిలో వేస్తే కొన్నాళ్ళకి, కొన్నేళ్లకి, కొన్ని శాకాలాలకి ఈ ఉద్యమం ఎవరూ భేదించలేని పటిష్టమైన మహాశక్తివంతమైన చైతన్యంగా మారుతుంది సార్. మీరు కాస్త నిదానంగా మీ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మా ఆలోచనలు వినండి. ఇవాళ కాకపోయినా రేపైనా మా అభిప్రాయంతో ఏకీభవించి మాతో సహకరిస్తారని నా విశ్వాసం. సుమతి మృదువుగా అంది. పద్మావతి అప్పటి వరకు శ్రోతలా మెదిలింది. మీరు చెప్పేది నిజమే అవ్వచ్చు. కానీ కన్న తల్లిదండ్రులం. బిడ్డ భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకుంటుంటే భరించగలమా? చీకటి పారదోలటానికి అది ఒత్తయి కారిపోవడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది సుమతి గారు? బాధగా అంది పద్మావతి. అమ్మా, చాటుగా ఈ పాపం కడిగేసుకుని ఎవడినో మోసం చేసి పుస్తి ముడేయించుకుని అడుగడుగున ఏ క్షణంలో ఈ నిజం పైకి వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని భయపడుతూ బ్రతికే బ్రతుకు మీద నాకు ఆసక్తి లేదమ్మా. తప్పు చేసినా నేను చేసింది తప్పని ఆ తప్పును సరిదిద్దుకుని ధైర్యంగా పరిస్థితులకు ఎదురీది బ్రతకాలనుందమ్మా నాకు. నాకు పెళ్ళి, మగాళ్ళు అంటేనే విరక్తి పుట్టింది. లోకం కోసం, పరువు కోసం ఆత్మవంచన చేసుకుని బ్రతకలేనమ్మా. నా మార్గం నేను ఎంచుకున్నాను. దయచేసి నా మానాన నన్ను పోనీయండి. దారిలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని కంటకాలు, ఎన్ని క్రూర జంతువులు ఎదురవని అన్నీ అధిగమించడానికి ప్రయత్నిస్తాను. అలా కాని పక్షంలో అప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను. జీవితం నేర్పే పాఠం నేర్చుకుంటాను. నాకు అడ్డు రాకండమ్మా. రూప చేతులు జోడించి స్థిరంగా అంది. ఇంకేమనాలో తోచలేదు ఇద్దరికీ. సుమతి తరువాత ఒక గంట వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి శాంతంగా అంతా బోధిపరిచింది. రూప చెయ్యబోయేది సాహసమే అయినా ఒక మంచి పని అని నమ్మించటానికి ప్రయత్నించింది. సరే పోనీ, కోర్టుకెక్కినంత మాత్రాన సురేష్ దీన్ని పెళ్లాడతాడని గ్యారంటీ ఏముంది? చేసుకోనంటే అప్పుడింక ఏం చేస్తుంది? కోర్టు వాళ్ళు పెళ్ళంటే చేసుకోమంటారు గాని బలవంతంగా కాపురం చేయించలేరు కదా. దీని మీద కసితో పెళ్ళయ్యాక హింసిస్తే ఏం చేస్తుంది? ఆఖరికి విశ్వనాథం గారు అయిష్టంగానే అంగీకరించి సందేహాలు బయటపెట్టారు. కొంత దారిలో పడ్డారని సంతోషించింది సుమతి. అవన్నీ ప్రశ్నలు, సమాధానాలకి మనం వేచి చూడాలి నవ్వుతూ అంది. ఏది ఏమైనా రూప అన్నింటికీ సిద్ధపడే ఉంది. వి ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. పెళ్లి కాకపోతే బ్రతకలేనా? ఓ డిగ్రీ ఉంది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆ మాత్రం బ్రతకగలను. రూప ధీమాగా అంది. రూప స్థిర నిశ్చయం చూశాక విశ్వనాథం గారు తనేమీ చెప్పినా లాభం లేదని, రూప నిశ్చయం మారదని గ్రహించి నిట్టూర్చి పద్మావతి వంక చూశాడు. మరి మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? రూపని ఇంటికి తీసుకెడతాం అంది పద్మావతి. రూప చప్పున తల ఆడించింది. వద్దమ్మా, ఈ గొడవలన్నీ తేలే వరకు నేనిక్కడ ఇలా అజ్ఞాతంలో ఉండడమే మంచిది. వాళ్ళు వీళ్ళు ఆరాలు, ప్రశ్నలు అన్నీ మీరు తట్టుకోలేరు. నాకిక్కడ ఏ లోటూ లేదు. ఆంటీ కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు. మీరియ్యలేని ప్రోత్సాహం, ధైర్యం ఆవిడ ఇస్తున్నారు. నేనిక్కడే ఉంటాను. రూప స్థిర నిశ్చయంగా అంది.
ఇన్నాళ్ళు అంటే ఎక్కడున్నావో ఏ సంగతి తెలియక దిగులు పడ్డాము. ఇప్పుడు తెలిసి ఎలా నిన్నిక్కడ వదిలి వెళ్ళగలమే? పద్మావతి బాధగా అంది. తెలిసింది కనుక నిశ్చింతగా ఉండవచ్చు. రూప గురించి మీరు బెంగవద్దు. మేం అనుకున్నది సాధించే వరకు ఆమె ఇక్కడ ఉండడమే మంచిది. ఉండనియ్యండి. మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది సుమతి. అదే మంచిదిలే, ఉండని గొణిగారు విశ్వనాథం గారు. కన్నప్రాణం కనుక పద్మావతి దిగులుగా బాధగా రూపవంక దీనంగా చూసింది. భర్త వంక ప్రాధేయపూర్వకంగా చూసింది. విశ్వనాథం గారు ఆ చూపు తప్పించుకుంటూ లేచి నిల్చుని పద వెడదాం అన్నారు పద్మావతితో. పద్మావతి పట్టుకున్న గొంతుతో సుమతి చెయ్యి పట్టుకుని దానికి ఇక మీరే దిక్కు అంటూ కళ్ళలో తిరిగిన నీరు ఎవరికీ చూపడం ఇష్టం లేనట్టు చకచకా బయటకు వెళ్ళిపోయింది. విశ్వనాథం గారు మౌనంగా సుమతికి నమస్కారం చేసి గబగబా బయటికి వెళ్ళారు. రూప సుమతి మొహాలు చూసుకున్నారు.